మీ పేరు? పృథ్వీ సూర్య. పృథ్వీ సూర్య. ఎందుకో నీకు మంచిగా జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజ్ వచ్చింది, ఎందుకంటే డల్గా ఉందా? నేను నీ ప్యాకేజ్ అయితే అడగనులే. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ నంద్యాల. నంద్యాల. Yes, from AP. ఫ్రమ్ ఏపీ. మీ బ్యాక్గ్రౌండ్ ఐ మీన్ బీటెక్ డిగ్రీ మెకానికల్. సో చెప్పండి, మీకు వీక్యూబ్ గురించి ఎలా తెలిసింది, మీరు ఎవరి ద్వారా జాయిన్ అయ్యారు, మీకు ఎలా అనిపించింది? సో వీక్యూబ్ యాక్చువల్గా నాకు మధుకర్ రెడ్డి సార్ సో కొద్ది మా ఇంటి దగ్గరే ఉంటాడు. సో యాక్చువల్గా నేను అంతకుముందు వేరే టెక్నాలజీ చేశాను, మెయిన్ ఫ్రేమ్స్. సో డెవాప్స్ ట్రెండింగ్ ఎక్కువ ఉంది, మెయిన్ ఫ్రేమ్స్ అంతా మీన్స్ ఇట్ ఈస్ అవుట్డేటెడ్ టెక్నాలజీ అని చెప్పేసి నేను సార్ని అప్రోచ్ అయిన తర్వాత ఒక 6 months గట్టిగా ట్రైన్ చేశాడు. ఐ గాట్ మోర్ దాన్ 7 offers. సో ఇన్ దట్ మై హైయెస్ట్ ప్యాకేజ్ వాజ్ 20 LP. ఓకే, ఏ కంపెనీలో వచ్చింది జాబ్? డిజిసాల్ అనేసి. ఓకే ఓకే. సో మీ ఫ్రెండ్స్కి ఏమని సజెస్ట్ చేస్తారు? సో వీక్యూబ్ జాయిన్ అయితే ఐ మీన్ దే విల్ బి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయొచ్చు. ఎవ్రీ వీకెండ్ విల్ బి హ్యావింగ్ ద ఎగ్జామ్స్ అండ్ సో వాట్ ఎవర్ రియల్ టైమ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఏవైతే మార్కెట్లో వస్తున్నాయో దోస్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద క్లాసెస్. అవుట్డేటెడ్ టెక్నాలజీ కాకుండా సో ఏవైతే ఇంపార్టెంట్ మార్కెట్లో ఏవైతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఎవ్రీ వీకెండ్ విల్ బి హ్యావింగ్ ద ఇంటర్వ్యూస్. అండ్ సార్ కూడా ఎవ్రీ టైం అవైలబిలిటీ ఉంటాడు. మధుకర్ రెడ్డి సార్ ఒక స్పెసిఫిక్ టైం 9 to 6 అనే వర్క్ అలా కాకుండా ఎనీ టైం 12 o'clockకి మెసేజ్ చేసినా ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ టు ద స్టూడెంట్స్. అండ్ వాట్ ఎవర్ ఈ క్యాన్ డూ ఈజ్ డూయింగ్ బెస్ట్ టు ద స్టూడెంట్స్. మార్కెట్లో ఇది ఏదైతే అవసరమో అదే టీచ్ చేస్తాడు. దోస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ ఇట్సెల్ఫ్. ఓకే, అవి తప్పించి వేరే టైం అడగరు. సో 6 to 7 offers వచ్చాయంటే బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీరింగ్ దట్స్ ఎ గ్రేట్ థింగ్. సో నేను అది చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మా పేరెంట్స్ కూడా ఇంకా ఎన్ని రోజులు అని 6 months నుంచి ట్రైన్ చేస్తున్నప్పుడు ఇంకా ఎన్ని రోజులు పడుతుందని చెప్పేసి అడిగేవాళ్ళు. బట్ సో మెయిన్ టాపిక్స్ ఏవైతే డెవాప్స్లో ఉన్నాయో అవి ఎండింగ్లో ఉంటాయి. సో ఐ టోల్డ్ దెమ్ దట్ వన్స్ దిస్ ఈస్ కంప్లీటెడ్ ఐఎమ్ గోయింగ్ టు డెఫినెట్లీ క్రాక్ ద జాబ్. సో అలాగనే సో ఇంకా గ్రేట్ థింగ్ ఏంటంటే మా బ్యాచ్లో మా సార్ ముందే సూర్య ఖచ్చితంగా 20 lakhs ప్యాకేజ్ అన్న ఖచ్చితంగా కొడతాడని చెప్పేసి అందరితో ఛాలెంజ్ కూడా చేశారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. సో దట్ ఈస్ ద థింగ్. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేశారు? సో ఫస్ట్ 2 interviews అయితే నేను సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ద బెస్ట్. ఆఫ్టర్ దట్ ఎనీ ఇంటర్వ్యూ ఏది అటెండ్ అయినా క్లియర్ చేస్తూనే వచ్చాను. సో ఐ కెన్ సే థర్డ్ ఇంటర్వ్యూ ఇట్ సెల్ఫ్ 7 offers ఉన్నాయి నా దగ్గర. సార్ దగ్గర కూడా ఉన్నాయి నా ఆఫర్స్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. ఎస్. హాయ్, మీ పేరు? సందీప్ పసుపులేటి. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చారు. అవునండి. సో ఎట్లా మీ బీటెక్ ఇక్కడైనా ఆర్ ఎల్స్ ఎట్లా? నా బీటెక్ మొత్తం గుంటూరులోనే. కోచింగ్ కోసం బీటెక్ అయిపోయిన అంటే 4th year half ఇంకా అవ్వలేదు. అప్పుడే తెలిసిన వాళ్ళు ఇట్లా వీక్యూబ్ బాగుందంటే వచ్చాను. ఓకే, జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయ్యి నాకేం తెలియదు. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా నిల్ అనమాట. మనకు తెలిసిందే బీటెక్ కాలేజెస్లో స్టడీ అట్లా ఉండిద్దో. వచ్చి మొత్తం నేర్చుకొని శ్రీకాంత్ సార్ వల్ల ఈరోజు ఈ జాబ్ ఇట్లా వచ్చింది. సో హీ కాల్ మీ వన్స్. చాలా ఇంటర్వ్యూస్ వెళ్ళాను, చాలా కంపెనీస్కి వెళ్ళాను. అన్ని రిజెక్ట్ మనకు తెలిసిందే. వన్ ఫైన్ టైం నేను ఇంట్లో ఉన్నప్పుడు ఈ కాల్ మీ అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయిపోయి జర్నీ వచ్చేసాను. ఇంకా డైరెక్ట్ కంపెనీకి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ ఇచ్చేసాను. సో బై గాడ్స్ గ్రేస్ ఐ వాజ్ సెలెక్టెడ్. సో మంచి ప్యాకేజ్తో సెలెక్ట్ అయిపోయారు. మంచి ప్యాకేజ్ అండ్ మంచి కంపెనీ. అవునా? కంపెనీ పేరు రివీల్ చేయొచ్చా? ఓరాకిల్. బట్ విత్ అప్వర్డ్. చాలా మంచి కంపెనీలోనే జాబ్ తెచ్చుకున్నాడు. సో మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? ఇప్పుడు వాళ్ళు చెప్పడానికే కాదు, ఇప్పుడు మనది కూడా ఉండాలి. సో ఏదో వెళ్ళామా, ఇన్స్టిట్యూషన్కి వెళ్ళామా, వాళ్ళు చెప్పింది విన్నామా వచ్చేసామా అన్నట్లు కాదు. మనం ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసామా అన్నది కూడా ఇంపార్టెంటే మిమ్మల్ని స్టేజ్ మీదకి తీసుకురావడానికి. సో మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ప్రాక్టీస్ అనుకో మనకేం రాదు బై బర్త్, అన్నీ నేర్చుకుంటూ ఉంటాం. సో మా ట్రైనర్స్ మేము బాగా యూజ్ చేసుకున్నాం. మా ట్రైనర్స్ని కన్సిస్టెన్సీ ఎవ్రీ టైం ఇంత టైం అని పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ విత్ ఎంజాయ్మెంట్ ఫన్నీ అండ్ ఎంజాయ్ చేస్తూ చదువుకుంటే ఎప్పుడైనా బాగుంటుంది. సో లైక్ దట్. మీరు ఒకవేళ థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అనుకుంటే ఎవరికి చెప్తారు? ఫస్ట్ మా సార్, మా ట్రైనర్స్ చెప్పుకుంటాము. ఓకే. అండ్ వాళ్ళకంటే ముందు మా పేరెంట్స్. వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఇట్లా ఉన్నాను కాబట్టి. మీ పేరెంట్స్ వచ్చారా? నో. ఓకే. సో వాళ్ళు ఎలా తీసుకున్నారు మీకు జాబ్ వచ్చింది అని చెప్పగానే? వెరీ హ్యాపీ. మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట. ఇన్ అవర్ హోల్ జనరేషన్స్ ఆల్ మెన్ ఆర్ బిజినెస్ మెన్స్. అండ్ నేను కూడా బిజినెస్ చేద్దామని అనుకున్నాను. బట్ మా ఫాదర్కి నేను సాఫ్ట్వేర్ ఉండటం చాలా ఇష్టం. ఓకే. సో అన్ని చేసిన మా నాన్నకి ఇది నేను చేయలేను అని చెప్పి వచ్చాను, చేశాను, కొట్టాను. సో మీ డాడీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేశారనమాట. సో మీరు ఇలాంటి
స్టెప్స్ ఇంకా మంచిగా మంచి జాబ్స్ రావాలి, ఇంకొంచెం మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలని మేము హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఇదండి వాళ్ళ ఫాదర్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చి ఒరాకిల్లో జాబ్ కొట్టేశాడు అబ్బాయి. సో తన హ్యాపీనెస్ ఏంటో తన ఫేస్లోనే అర్థమైపోతుంది. సో ఫ్యాకల్టీ చెప్పడం వరకేనండి, మనం ఎంత నేర్చుకున్నామో ఎంత ప్రాక్టీస్ చేసామో దాన్ని ఎలా ప్రజెంట్ చేసామన్నది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మన వీక్యూబ్ స్టూడెంట్స్ అందరూ కూడా అదే చేశారు. సో దట్స్ వై వాళ్ళు ఈరోజు ఒక మంచి ప్యాకేజ్తో ఒక మంచి కంపెనీలో వాళ్ళ పేరెంట్స్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే స్టేజ్కి వెళ్తున్నారు. సో మీరు కూడా అస్సలు లేట్ చేయకుండా మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కమ్ అండ్ విజిట్ వీక్యూబ్ సొల్యూషన్స్.